ఇస్తున్నాను. దేవుడు నీకు ఏది ఇచ్చినా శ్రేష్టమైందే ఇస్తాడు. విషయం మాత్రం మర్చిపోవద్దు. కల్వరి టెంపుల్ మందిర నిర్మాణానికి ముందుగా స్థలం కావాల్సి వచ్చినప్పుడు నేను ప్రభువుని అడిగాను, ప్రభువా నాకు శ్రేష్టమైన స్థలం కావాలి, శ్రేష్టమైన స్థలం కావాలి, అది కూడా పట్టణంలోనే కావాలి. అది కూడా ఎక్కడ కావాలో తెలుసా? రైల్వే స్టేషన్ నుండి ప్రజలు బయటకు వస్తే అలా బయటకు వస్తున్నప్పుడు ఎదురుగుండా వాళ్ళకు కల్వరి టెంపుల్ బోర్డు కనిపించాలి. వెల్కమ్ టు కల్వరి టెంపుల్ అనే బోర్డు కనిపించాలి. రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే కల్వరి టెంపుల్ స్ట్రీట్ ఉండాలి. దయచేసి గమనించండి, ఈ ప్రార్థన నేను ఇప్పుడు చేయలే. 2008, 2009లో చేసిన ప్రార్థన. ప్రభువా నువ్వు ఎక్కడ స్థలం ఇస్తావో తెలియదు, కానీ అది ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉండాలి, ప్రజలు సులభంగా రాగలగాలి, రైల్వే స్టేషన్ దగ్గర ఉండాలి. రైల్వే స్టేషన్ బయటకు వస్తే చాలు కల్వరి టెంపుల్, వెల్కమ్ టు కల్వరి టెంపుల్, కల్వరి టెంపుల్కి స్వాగతం అనే పెద్ద బోర్డు కనిపించాలి, ఎదురుగుండా స్ట్రీట్ ఉండాలి. ఇన్ని కండిషన్స్ పెట్టి దేవుడిని అడిగాను. ఎందుకు దేవుడిని ఆ విధంగా అడిగానంటే, దేవుడికి సమస్తము సాధ్యం. ఈ ప్రపంచాన్ని సృష్టించింది దేవుడు. మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా అనుగ్రహించడానికి ఆయన చాలిన దేవుడు. దానికి నా జీవితంలో అనుభవంతో చెప్తున్నాను. కల్వరి టెంపుల్ మొదటిగా స్థలం కొనుగోలు చేస్తున్నప్పుడు మొదటిగా దొరికింది 6 ఎకరాలు, ఆ తర్వాత 9 ఎకరాలు, మళ్ళా ప్రార్థన చేయగా 12 ఎకరాలు. ఆ తర్వాత నేను యెరూషలేముకు వెళ్ళినప్పుడు ఆ యెరూషలేములో నెహెమియా ఏ రీతిగా యెరూషలేము చుట్టూ ఆ గోడను నిర్మించాడో లేక రిపేర్ చేశాడో అది చూడాలి. ఎందుకంటే ఆ సమయంలో నేను నెహెమియా గురించి నేను వాక్యాన్ని చదువుతున్నాను. నెహెమియా యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాన్ని, ఆ గోడలను తిరిగి నిర్మించాడు లేక బాగు చేశాడు అనేటటువంటి సందర్భాన్ని నేను చదువుతున్నప్పుడు కావాలని చెప్పి వెళ్ళి చూడాలని చెప్పి అక్కడికి వెళ్ళి చూశాను. ఏ విధంగా చుట్టూ ఉన్న గోడలు నిర్మించాడు. అలా చూస్తున్నప్పుడు గైడ్ని అడిగాను, సొలొమోను నిర్మించినటువంటి దేవాలయం గురించి కాస్త వివరంగా చెప్తావా అని చెప్పి. అతను వివరంగా చెప్పుకుంటూ వస్తున్నప్పుడు అడిగాను, అప్పుడు సొలొమోను నిర్మించిన దేవాలయానికి సంబంధించిన స్థలం ఉంది కదా, ఆ స్థలం ఎంత అని అడిగాను. అప్పుడు అతను అన్నాడు విచిత్రంగా, 14.5 ఎకరాలండి, 14.5 acres అండి అని చెప్పి అన్నాడు. అది ఎంతవరకు ఆ వాస్తవం నాకు తెలియదు. 14.5 acres అండి అని చెప్పానంటే మీరు నమ్మండి, అప్పుడు ప్రభువుకు ప్రార్థన చేశాను. ఏమిటంటే, ప్రభువా ఎందుకని సొలొమోనుకు నువ్వు 14.5 acres ఇచ్చావు, నాకేమో 12 acres ఇచ్చావు, ఏమిటి కారణం, ఎందుకు ఇలా చేశావు అని ప్రభువుని అడిగాను. 12.5 acres, 12 acres ఏమో నాకు ఇచ్చావు, సొలొమోనుకేమో 14.5 acres ఇచ్చావు, మరి నాకెందుకు 14.5 acres ఇవ్వలేదు, నాకు కూడా 14.5 ఎకరాలు ఇవ్వు ప్రభువా ప్రార్థన చేశాను. మీకు ఓ విషయం తెలుసా, ఈరోజు కల్వరి టెంపుల్ మొత్తం స్థలం 14.5 ఎకరాలు, 14.5 acres, క్లోజ్ టు 15 acres. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా దేవుడు చేస్తాడని చెప్పాను కదా. ఎస్, ఈరోజు కల్వరి టెంపుల్కి కావలసిన స్థలాన్ని దేవుడు ఇచ్చాడు. నెంబర్ 2, కల్వరి టెంపుల్ స్థలం కొన్నప్పుడు మెట్రో స్టేషన్ మెట్రో రైలు చూశారు, అది ఇంకా ఏర్పాటు చేయబడలా. ఆ తర్వాత మెట్రో రైల్ శాంక్షన్ అయింది. ఆ తర్వాత వాళ్ళు మెట్రో రైల్ ట్రాక్ వేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత మన కల్వరి టెంపుల్కి పక్కనే మియాపూర్ జంక్షన్ ఉంది. మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే కల్వరి టెంపుల్ ఎక్కడైతే స్ట్రీట్ ఉందో మెయిన్ రోడ్ నుంచి కల్వరి టెంపుల్కి సుమారు ఒక 900 meters నుంచి 1000 meters ఉంటుంది. ఎగ్జాక్ట్గా కల్వరి టెంపుల్ స్ట్రీట్ ఎక్కడైతే ఉందో అక్కడే స్టేషన్ వచ్చింది. అక్కడ స్టేషన్, అంతకుముందు కనీసం బస్ స్టాండ్ కూడా లేదండి. కల్వరి టెంపుల్ రాకమునుపు ఆ స్ట్రీట్లో బస్ స్టాండ్ కూడా లేదు, బస్సులు కూడా ఆగేవి కాదు. రిక్వెస్ట్ బస్ స్టాప్ పెట్టుకోవాల్సి వచ్చింది. పర్మిషన్ తీసుకుని రిక్వెస్ట్ బస్ స్టాప్ అని ఒకటి పెట్టుకుంటే కొంతమంది బస్సు డ్రైవర్స్ ఆపేవారు, కొంతమంది ఆపేవాళ్ళు కాదు. కానీ ఈరోజు కల్వరి టెంపుల్ స్ట్రీట్ ఆపోజిట్ స్ట్రీట్ దగ్గర
మెట్రో రైల్ స్టేషన్ వచ్చిందండి. ఇప్పుడు మీరు స్టేషన్ ఆ ట్రైన్ ఎక్కారనుకోండి, కల్వరీ టెంపుల్ స్టేషన్ వస్తుంది అని అంటారు వాళ్ళు. ఎంత అద్భుతమైన దేవుడు అండి. అక్కడ బస్ స్టాండే లేనటువంటి స్థలంలో ఈరోజు మెట్రో రైల్ జంక్షన్ ఉంది. అక్కడ మెట్రో రైల్ సర్వీస్ స్టేషన్ ఉంది. అక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి వస్తేనేమో మీకు మెట్రో రైల్ నుంచి వస్తారు, రైట్ సైడ్ నుంచి వస్తేనేమో మీకు సికింద్రాబాద్ టు ముంబై సెంట్రల్ రైల్వే మార్గం ఉంది. ఇటు నుంచేమో 0.5 కిలోమీటర్కి, ఇటు నుంచేమో లెస్ దెన్ 1 కిలోమీటర్. రెండిటి మధ్య దేవుడు కల్వరి టెంపుల్ నిర్మించడం ఏమంటారు చెప్పండి? ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే మన సహోదరులు మీకు వీడియో చూపిస్తున్నారు, ఒకసారి అది జాగ్రత్తగా చూడండి. కల్వరి టెంపుల్ రైట్ సైడ్ ఏమో హఫీజ్పేట రైల్వే స్టేషన్, అది ముంబై వెళ్ళేటటువంటి సెంట్రల్ రైల్వే, అది మీకు చూపిస్తున్నారు చూడండి. ఇదేమో రైట్, ఇప్పుడు మీరు చూస్తుంది హఫీజ్పేట నుంచి వస్తే అదిగో అదే మార్గం, 0.5 కిలోమీటర్ ఉంటుంది. అక్కడి నుంచి ఇప్పుడు మిమ్మల్ని మెట్రో స్టేషన్ తీసుకెళ్తున్నారు. మెట్రో స్టేషను అప్రాక్సిమేట్గా లెస్ దెన్ 1 కిలోమీటర్. ఇప్పుడు మీరు వచ్చింది మెట్రో స్టేషన్ దగ్గర నుంచి. అంత దగ్గరలో దేవుడు మన కల్వరి టెంపుల్ని అనుగ్రహించాడు. ఏమని ప్రార్థన చేశాను? ప్రభువా, కల్వరి టెంపుల్కి వచ్చేవాళ్ళు రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తే పెద్ద బోర్డు కనిపించాలి, వెల్కమ్ టు కల్వరి టెంపుల్. ఎగ్జాక్ట్గా మీకు మెట్రో స్టేషన్ చూస్తే మెట్రో స్టేషన్కి ఎగ్జాక్ట్గా స్ట్రీట్ ఉంటుంది మన కల్వరి టెంపుల్. మెట్రో స్టేషన్ పైనుంచి చూస్తే వెల్కమ్ టు కల్వరి టెంపుల్ అని బోర్డు కనిపిస్తుంది. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే శ్రేష్టమైన వాటిని ఇచ్చేవాడు మన ప్రభువు. అక్కడ స్టేషన్ రావడానికి వీలు లేదు, రావాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు మెట్రో స్టేషన్ కల్వరి టెంపుల్ కోసం నిర్మించబడింది. ఎంత అద్భుతమైన దేవుడు అండి. ఒక మందిరం కోసం ఒక మెట్రో స్టేషన్ నిర్మించటం అది మనిషి వల్ల సాధ్యమంటారా? కాదు, కానీ దేవుని వల్ల సాధ్యం. ఒకవేళ మనం రిక్వెస్ట్ పెట్టి మా కల్వరి టెంపుల్ కోసం ఒక స్టేషన్ కట్టండి అని చెప్పంటే అది సాధ్యం అంటారా? సాధ్యం కాదు. హైదరాబాద్ ఏ మూల నుంచి వస్తున్నా సరే ట్రైన్స్ వస్తున్నప్పుడు ఆ ట్రైన్లో అనౌన్స్మెంట్ ఉంటుంది, కల్వరి టెంపుల్ స్టేషన్ రాబోతుంది. నెక్స్ట్ కల్వరి టెంపుల్ స్టేషన్, నెక్స్ట్ మియాపూర్ స్టేషన్ కల్వరి టెంపుల్ ఉంటుంది. ఎంత అద్భుతమైన దేవుడు అండి. మీకు విషయం తెలుసా? ఈ స్ట్రీట్ని ఏమంటారో తెలుసా? కల్వరి టెంపుల్ రోడ్ అని అంటారు. ఎంత అద్భుతమైన, ఒకప్పుడు ఇదంతా కూడా ఈ దారిలో రావడానికే భయం వేసేది. కల్వరి టెంపుల్ స్థలం కొన్నప్పుడు ఈ మార్గంలో రావడానికి భయం వేసేది. కారణం ఏమిటంటే ఇది చీకటితో నిండిపోయిన స్ట్రీట్. కానీ ఈరోజు ఈ ప్రాంతం మొత్తానికి, మన పట్టణానికి మొత్తానికి కల్వరి టెంపుల్ ఒక ల్యాండ్ మార్క్ అయింది. మీకు విషయం తెలుసా? మీకు వీలుంటే ట్రిప్ అడ్వైజర్కి వెళ్ళండి. ఏ దేశానికి వెళ్తున్నా, ఏ పట్టణానికి వెళ్తున్నా ఆ పట్టణం యొక్క ప్రత్యేకతలు ఏమిటో, ఆ పట్టణంలో తప్పక చూడాల్సినటువంటి ప్రదేశాలు ఏమిటో ర్యాంక్స్ వేస్తారు. సాధారణంగా ఎవరైనా ఇతర ప్రాంతాలకు, పట్టణాలకు, దేశాలకు వెళ్తున్నప్పుడు ట్రిప్ అడ్వైజర్కి వెళ్ళి చెక్ చేసుకుంటారు ఆ పట్టణం ప్రత్యేకత ఏమిటని చెప్పి. ఆ ట్రిప్ అడ్వైజర్ ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి సుమారు 250 అట్రాక్షన్స్లో కల్వరి టెంపుల్ ఈజ్ నెంబర్ 1. కల్వరి టెంపుల్ని ట్రిప్ అడ్వైజర్ నెంబర్ 1 స్థానాన్ని ఇచ్చింది. హైదరాబాద్లో ఖచ్చితంగా చూడాల్సినటువంటి ప్రధానమైన అట్రాక్షన్ ఏమిటాయంటే కల్వరి టెంపుల్. ఎంత అద్భుతమైన దేవుడు అండి. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైనటువంటి కృపను చూపించగల. అంతేకాదండి, హైదరాబాద్లో 14.5 acres కదా. ఆ తరువాత మన రాష్ట్రాలు 2గా విభజింపబడిన తరువాత ప్రార్థన చేయగా ప్రభు యొక్క చిత్త ప్రకారము నంబూరులో దేవుడు స్థలం ఇచ్చాడు. ఇప్పుడు నంబూరులో మనకు స్థలం ఉంది. ఏంటో తెలుసా? అది కూడా ఎగ్జాక్ట్గా 14.5 acres. అక్కడ కూడా దేవుడు 14.5 acres ఇచ్చాడు. ఎందుకని 14.5 acres ఇస్తున్నాడో తెలియదు. ఒకవేళ నేను అడిగింది అదేనేమో. సొలొమోన్కి ఎంత ఇచ్చావు, నాకు అంత ఇవ్వు అని చెప్పి అడిగాను. ఇక్కడ 14.5 acres, అక్కడ 14.5 acres. మరలా చెప్తున్నాను, వాస్తవంగా సొలొమోను యొక్క స్థలం ఎంతో నాకు తెలియదు. రోజు గైడ్ చెప్పినప్పుడు ఆ మాట విన్నాను.
ఆ మాట విని, ప్రభువా సొలొమోనుకి 14.5 acres ఇచ్చావు కదా, నాకు కూడా ఈ ప్రభువా, అనగా కల్వరి టెంపుల్కి ఈ ప్రభువా. ఇప్పుడు మీరు చూస్తుంది నంబూరులో ఉన్నటువంటి మందిరం, సుమారు 20,000 మంది ప్రశాంతంగా కూర్చొని దేవుణ్ణి ఆరాధించడానికి తగినటువంటి స్థలం, 14.5 acres ఆఫ్ ల్యాండ్. హైదరాబాద్లో ఉన్నది కూడా 14.5 acres ఆఫ్ ల్యాండ్. సేవక, ఒకవేళ నీకు స్థలం కావాలని ప్రార్థన చేస్తున్నట్లయితే, సంఘం కోసం ప్రార్థన చేస్తున్నట్లయితే, నువ్వు ఆశించిన దానికంటే, అడిగిన దానికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు కాబట్టి దయచేసి తక్కువ మాత్రం అడగద్దని మనం చేస్తున్నాను. ఎక్కువ అడుగు. నీ విశ్వాసాన్ని బలపరుచుకొని అత్యధికముగా అడిగే ప్రయత్నం చేయి. అలాగే సహోదరి, సహోదరుడా, ఈరోజు నీకున్న అవసరాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఎంత గొప్పవాడయ్యా అంటే శ్రేష్టమైన దాన్ని ఇచ్చేవాడు కనుక దయచేసి అడిగే విషయంలో అడుగుబడుగు వాటిని అడగద్దు. దేవుణ్ణి శ్రేష్టమైన వాటిని అడుగు. కానీ అది నీకు అవసరం అయితేనే దేవుడు నీకు ఇస్తాడు.